కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన వాటిలో ఒకటి ఏంటి అంటే వ్యక్తిగత బంధాలు. ఏంటండి? బంధాలు. చిన్ననాటి నుంచి నా జీవితంలో మనకి తారసపడిన వ్యక్తుల గురించి, వారి యొక్క సంఖ్య, వారి యొక్క వివరాల గురించి ఆలోచిస్తే అవి చాలా ప్రాముఖ్యంగా మనకి అర్థమవుతూ ఉంటాయి. అయితే మానవ బంధాలు చాలా విలువైనవని చెప్పక తప్పదు. ఈ బంధాల్లో దేవుడు లేకపోతే ఆ బంధాలన్నీ కూడా ఒక నాటకంలో ఒక కర్తలుగాను లేక ఒక రంగస్థల నిర్వాహకులుగా మాత్రమే మనం చెప్పొచ్చు. ఎప్పుడైతే మానవ బంధాల్లో దేవుడు ఉంటాడో ఆ బంధాలు అర్థవంతంగా ఉంటాయి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దేవుడు మన జీవితాల్లో నిర్దేశించే తన చిత్త ప్రకారంగా నడిచినప్పుడు మన జీవితం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఒకవేళ ఆయన చిత్తాన్ని విడిచి ఆయన లేకుండా మనం ఈ లోకంలో ఎంతమంది మనుషులతో కలిసి ఉన్నా, ఎంత మంచి వ్యక్తులతో కలిసి ఉన్నా చివరికి ఆ జీవితం విషాదంగానే మారుతుంది. అయితే బంధాలు అనేవి మనం ఏర్పరచుకున్నవి కాదు, కానీ దేవుడే కాలక్రమంలో ఒక ప్రణాళిక కలిగి కొంతమంది వ్యక్తులను కొన్ని పాత్రలను పోషించడానికి ముందే ఒక ఏర్పాటు చేసుకొని మన జీవితాల్లోనికి ఆయన అనుమతిస్తూ ఉన్నాడు. సో ఈ మానవ బంధాల వెనుక ఖచ్చితంగా దేవుని ఏర్పాటు ఉంది. దేవుని ఏర్పాటు ఉన్న ఈ బంధాల్లో కొన్నిసార్లు దేవుడు లేకపోతే వాటికి అర్థం అనేది ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు మానవ బంధాల్లోనికి వస్తాడో ఆ జీవితాలు ఖచ్చితంగా ఒక అర్థవంతంగా ఉంటాయి. ఎందుకు ఇన్ని విషయాలు చెప్తున్నాను అంటే, ఈరోజు మనం ధ్యానించే పుస్తకం రూతు గ్రంథం. మీరందరూ తీసి పట్టుకున్నట్లయితే దానిలో నుంచి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. రూతు గ్రంథం మనం చదివేటప్పుడు బంధం, బంధుత్వం, వివాహము ఇవే మనకి కనిపిస్తాయండి. ఒక కుటుంబం, ఒక వివాహం, ఒక బంధం మనకి కనిపిస్తుంది. రూతు గ్రంథంలోనికి వెళ్ళే ముందు మనము రూతు గ్రంథం మొత్తాన్ని ఒకసారి అలాగ పర్యవేక్షిస్తే మొదటి అధ్యాయంలో 3 అంత్యక్రియలతో రూతు గ్రంథం ప్రారంభమవుతుంది. చివరి అధ్యాయంలో ఒక ఆనందకరమైన వివాహంతో రూతు గ్రంథం ముగుస్తుంది. మొదటి అధ్యాయము కన్నీళ్లతో ప్రారంభమైతే చివరి అధ్యాయము ఆనందంతో ముగుస్తూ ఉంది. మొదటి అధ్యాయము ఖాళీ చేతులు ఒక విరిగిన హృదయంతో ప్రారంభమైతే చివరి అధ్యాయము ఒక చేతిలో మగబిడ్డతో ముగుస్తూ ఉంది. ఇది రూతు గ్రంథం యొక్క సంక్షిప్తమైన ఒక వివరణ. కీర్తనకారుడు ఒక మాట రాస్తూ 30వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అంటారు, ఉదయమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయానికి మళ్ళీ ఏం కలుగుతుందంట? సంతోషం. ఒకసారి ఆ మాట చదవండి. సాయంకాలమున ఏడ్పు వచ్చి, నేనే తప్పు చెప్పాను, సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలిగను. అంటే దేవుడు మన జీవితాల్లో ఉంటే దుఃఖం రాదని కాదు, కానీ అది వచ్చినది కొంత సమయమే ఉండి మళ్ళీ అది సంతోషంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఇదే రూతు గ్రంథం మనకి తెలియచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, రూతు గ్రంథం మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకి కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. దేవుని చిత్తంలో ఉన్న కుటుంబమే, దేవుణ్ణి ఎరిగిన కుటుంబమే అయినా వారి జీవితంలో ఇంత వేదనకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? కొన్నిసార్లు మన జీవితంలో కలిగే లోటుపాట్లు, కొన్ని పెను ప్రమాదాలు లేక హఠాత్ మరణాలు, అనుకోకుండా ఉప్పెనలాగా మన జీవితాల్లో ఎగసిపడే ఆర్థిక సంక్షోభాలు, లేక విడిపోయిన బంధాలు, లేక ఏదైనా ఇంకా మనము ఊహించలేని అనేక సమస్యలు కావచ్చు. కొన్నిసార్లు ఇవన్నీ మన జీవితంలో దేవుని ఏర్పాట్లే అని రూతు గ్రంథం ప్రత్యేకంగా మనకి తెలియచేస్తూ ఉంది.
గమనించగలరు. దేవుని చిత్తంలో ఉన్న చాలామంది వ్యక్తుల జీవితాల్లో బైబిల్లో దేవుడే ఉద్దేశపూర్వకంగా కొన్ని కొరతలను అనుమతించినట్లు మనకి అర్థమవుతుంది. అన్నాకి సంతు లేకుండా యెహోవా చేసెను అని వాక్యం సెలవిస్తుంది కదండి. నూతన నిబంధనలో అన్నాను చూసిన లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువారు రాకముందు ఆమెకు భర్త చనిపోతారు. భర్త చనిపోయిన తర్వాత ఇంచుమించు 80 సంవత్సరాలు ఆమె దేవుని మందిరంలో ఉపవాసంతో ప్రార్థన చేస్తుంది. ఒక ప్రార్థించే భక్తి పరుల జీవితంలో మరి భర్త లేకుండా దేవుడు ఎందుకు చేశాడు అంటే, గమనించండి, ఇవన్నీ కూడా దేవుని ఏర్పాట్లు. మనం అనుకుంటాం దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇంత భయంకరమైన సమస్యలు, సంక్షోభాలు అనుకుంటాం, కానీ అవి దేవుని ఏర్పాట్లే. అయితే మనం చేయాల్సింది ఏంటి అంటే, అలాంటి పరిస్థితుల్లో రూతు వలె దేవుని వైపు తిరగటం మాత్రమే. హల్లెలూయా. కనుక విషాదకరమైన మన చరిత్రలను, మన గతాలను ఆనందంగా మార్చడానికే కొన్నిసార్లు దేవుడు ఉద్దేశపూర్వకంగా కొన్ని ఆ లోటుపాట్లను మన జీవితంలో అనుమతించటం రూతు గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటాం. ఏదేమైనా రూతు ఒక అన్య స్త్రీ కదండి, మోయాబీరాలు. ఆమె ఇశ్రాయేలీయుడైన నయోమి కుమారుని పెళ్లి చేసుకుంటుంది. తదుపరి కాలంలో అతను చనిపోతాడు. అతనితో పాటు తన అన్నదమ్ముడు, తండ్రి కూడా చనిపోతాడు. ఈ రూతు జీవితము మరి ఒక విధవరాలుగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆమె తన జీవితంలో తీసుకున్న ఒక్క నిర్ణయం తన జీవితాన్ని మార్చినట్లుగా మనం చాలాసార్లు ధ్యానించాం. అయితే ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, రూతు జీవితంలో మార్చబడ్డానికి కానీ, రూతు జీవితము విషాదం నుంచి ఆనందంలోనికి నడిపించడానికి కానీ ఒక వ్యక్తి యొక్క త్యాగం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఆ వ్యక్తి? బోయాజు. ఎవరండి? బోయాజు. ఈ బోయాజు ఏం చేశాడు, ఏం చేస్తే రూతు జీవితం మార్చబడింది అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞానిద్దాం. కనుక ఈ యొక్క ఇశ్రాయేలీలు లేక యూదుల చరిత్రలో ఒక భర్త చనిపోయిన స్త్రీని మరొక పురుషుడు పెళ్లి చేసుకోవాలి అంటే ఆ పురుషుడు ఖచ్చితంగా ఏమై ఉండాలి అంటే ఒక బంధువై ఉండాలి, లేక సమీప బంధువై ఉండాలి. ఇది దేవుని లేఖనం. ఎందుకు దేవుడు వాళ్ళింట్లో వాళ్ళే పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ బంధువులే చేసుకోవాలి, ఇంకొకళ్ళని ఎందుకు చేసుకోకూడదు అంటే, ఇశ్రాయేలీల ప్రజలు దేవుని చేత ఏర్పరచబడి ప్రత్యేకించబడిన ప్రజాంగం. ఇశ్రాయేలీల యొక్క భూమి కానీ లేక వారి ఇంటి పేరు కానీ సురక్షితంగా కాపాడబడాలి అనేది దేవుని చిత్తం. అందుకే లేఖనాల్లో ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2-3 వచనాలు మీరు చూస్తే, ఏ ఇశ్రాయేలీయుడు కూడా అన్యులను వివాహము చేసుకోకూడదు. ఎందుకు అంటే వీరు పేరు, వీరు వంశం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది కలుషితం అవ్వకూడదని దేవుడు ఇలాంటి పకడ్బందీ రూల్స్ను పెట్టాడు. ఇప్పుడు రూతు ఎప్పుడైతే మోయాబు నుంచి ఇశ్రాయేలుకి వచ్చిందో ఆమె ఖచ్చితంగా ఇశ్రాయేలీరాలు. కనుక తన్ను పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఎవరు ఉండాలి అంటే తన మామ అయిన ఎలీమెలెకు యొక్క బంధువై ఉండాలి. ఇప్పుడు బోయాజు విషయానికి వస్తే, బోయాజు రూతు గ్రంథంలో ఎవరికి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు? మన పరమ బోయాజు అయిన యేసు ప్రభు వారికి సాదృశ్యంగా కనిపిస్తున్నారు. బోయాజు జీవితమును ధ్యానిస్తూ ఆ పరమ బోయాజుగా యేసు ప్రభు వారు మనకి ఎలా బంధువుడయ్యాడు, ఎలా మనల్ని విడిపించాడు, ఎలా మన జీవితాన్ని మార్చడానికి ఇష్టపడ్డాడు అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. మొదటిగా సమీప బంధువై ఉండాలి విడిపించేవాడు అని నేను చెప్పాను. ఈ వాక్యం మీరు చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 1-5 వచనాలు ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5-6 వచనాలు. చనిపోయిన ఎడల పెండ్లి చేసుకొని జరపవలను. ఇంకా లేవియాకాండం 25వ అధ్యాయం 25వ వచనం చూస్తే ఆ బంధువు సమీప బంధువై ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇశ్రాయేలీల్లో దేవుడు ఇది ఒక పద్ధతి పెట్టాడండి. ఒక ఇంట్లో ఒక 5 మగవాళ్ళు ఉంటే అందులో పెద్ద ఆయన ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటే, ఒకవేళ అతను చనిపోతే ఆమెను తర్వాత తన మరిదిగా ఉన్న అతను వివాహం చేసుకోవాలి.
నేను ముందే చెప్పాను ఎందుకు ఈ రూల్ దేవుడు పెట్టాడంటే ఇశ్రాయేలీయుల యొక్క వంశం పేరు అనేది ఆ అన్యులలో కలపబడకూడదు, అది సురక్షితంగా కాపాడబడాలి కనుక దేవుడు ఇలా రూల్స్ పెడుతూ వచ్చాడు. అందుకే మీరు తామారు అలాగే యోధా విషయంలో మీరు చూస్తే 38వ అధ్యాయం ఆదికాండంలో మనకి తామారు ఒక వేశ్య రూపంలో తన మామ దగ్గరికి వచ్చి ఆమె వ్యభిచారిణిగా లేక వేశ్యగా వేషం వేసుకొని మామ ద్వారా సంతానం పొందుకున్నట్లు మనం చూస్తాం. అక్కడ వాక్యము మనము అపార్థం చేసుకుంటాం. కానీ యోధా ఏం చేస్తాడంటే తామార్ని తన కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తాడు, ఆ కొడుకు చనిపోతాడు, మళ్ళీ రెండో వాడికి ఇస్తాడు, అతను కూడా చనిపోతే సరే మూడో వాడు చిన్నవాడు నువ్వు వెళ్ళిరా తర్వాత చూద్దామని చెప్పేసి ఈమెకి ఎవరిని ఇచ్చినా నా కొడుకులు చనిపోతున్నారనే దీంతో ఆమెకు మళ్ళీ కబురు పెట్టకుండా ఆలస్యం చేస్తూ వస్తాడు. కానీ తామారు చాలా తెలివైన స్త్రీ, దేవుని యొక్క చిత్తాన్ని మనసును ఎరిగిన స్త్రీ. మీరు గమనించండి, యోధా ద్వారానే రాబోయే ఇశ్రాయేలీయులను ఎలబోవాడు వస్తాడు అనే సంగతి అప్పటికే తామారుకు తెలుసు కనుక నేను సంతానం పొందుకుంటే ఆ కుటుంబం నుంచే పొందుకోవాలి, నా సంతానము ద్వారానే నా సంతానం ఆశీర్వదించబడాలని ఆమెకు వాక్యము తెలుసు కనుక ఆమె చేసింది తప్పు కాదు. కానీ ఆ తర్వాత చిన్నవాడు తనకి ఇవ్వట్లేదని తెలిసి మామతోనే నేరుగా సంతానాన్ని పొందుకుంటుంది. ఇది ఆనాటి యొక్క చరిత్ర. అదే కాకుండా మరి శాస్త్రులు పరిచయలు ఒకసారి యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తారు. నిత్యత్వంలో ఒక అతను పెద్ద అతను చనిపోయాడు, తర్వాత చిన్నోడు చేసుకున్నాడు, తర్వాత చేసుకుని వీళ్ళందరూ చనిపోయిన తర్వాత 5గురికి ఆమె భార్య అయి ఉంది, నిత్యత్వంలో ఈమె ఎవరికి భార్య అవుతూ ఉంటుంది అని ఒక ప్రశ్నలు ఏమనెత్తుతారు. అప్పుడు ప్రభు ఏమంటారు అంటే పెండ్లి చేసుకొనుట పెండ్లికి ఇచ్చుట అనేది నిత్యత్వంలో ఉండదు, పరలోకంలో ఉండవు. ఈ బంధాలు అనేవి శరీరం ఉన్నంత వరకే. సో వాక్యాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. దేవుడి యొక్క అనాది సంకల్పం, ఒక ఏర్పాటు, ఒక స్వచ్ఛమైన ఇశ్రాయేలీయుల యొక్క పేరు నిలబెట్టడానికి దేవుడు ఇలాంటివి ఆపాదిస్తూ వచ్చాడు. ఏదేమైనా ఇప్పుడు రూతుని పెండ్లి రూతు ఇజ్రాయేల్ దేశం వచ్చింది, బెత్లెహేం వచ్చింది. వచ్చినప్పుడు ఆమెను పెండ్లి చేసుకోవాల్సిన వారు ఎవరై ఉండాలండి? సమీప బంధువై ఉండాలి. సో ఇప్పుడు దేవుని వాక్యంలో రూతు గ్రంథంలో మీరు చూసినట్లయితే బోయాజు తన రూతు వాళ్ళ మామగారికి ఎలీమెలెక్కి సమీప బంధువైనట్లుగా మనకి 3వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి చదువుదాము. నేను నిన్ను విడిపించగలవాడు నన్న మాట వాస్తవమే, అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడు ఉన్నాడు, ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధు అని ధర్మము జరిపిన ఎడల సరి అతడు విడిపించవచ్చును, నీకు బంధు ధర్మము జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువునని ధర్మము జరిపెదను, ఉదయం వరకు పండుకొనమని చెప్పాను. అంటే బోయాజు సమీప బంధువే, కానీ బోయాజు కంటే ఇంకా సమీప బంధువు ఒకడు ఉన్నాడు. ముందు అతన్ని కన్సల్ట్ చేద్దాం, అతను ఏమంటాడు అడుగుదాము అంటే ఆ బంధువుని అడుగుతారు. అతను నేను చేసుకోలేను అని చెప్తాడు. కనుక బోయాజు ఎవరిని పెళ్లి చేసుకుంటాడంటే రూతుని వివాహం చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఇది రూతు గ్రంథంలో సమీప బంధువుగా ఉన్న బోయాజు చేసిన ఒక ఘనమైన కార్యం. ఒక పెండ్లి భర్త చనిపోయిన స్త్రీని వివాహం చేసుకోవడం. నిజంగా ఇది పురుషులకి ఇంత ఉన్నతమైన మనసు ఉంటే అది వాక్యానుసారమే. అలా చేయడం, మరొకరికి జీవితాన్ని ఇవ్వడము అనేది చాలా సంతోషించదగిన విషయం. ఇలాంటి దాన్ని బైబిల్ ఆమోదిస్తుందని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పరమ బోయాజుగా ఉన్న యేసుక్రీస్తు వారు మనకి ఎలా బంధువు అవుతాడు అని మనం ఆలోచించాలి. ఆయనకి మనకి ఉన్న సంబంధం ఏంటి అసలు? యేసు ప్రభు వారు బోయాజు అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆయన ఏ విషయంలో బంధు ధర్మాన్ని జరిగిస్తున్నాడు అని మనం ఒక్కసారి లేఖనాల్లోనికి తొంగి చూసినట్లయితే నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీరు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16-17 కొద్ది త్వరగా చదవండి, రిఫరెన్స్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సమయం అవుతుంది. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం. హల్లెలూయా. మనమందరం ఎవరు అండి? దేవుని పిల్లలం.
అంటే దేవునికి వారసులం, ఆయన కుటుంబానికి చెందినవారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం అంటుంది, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మీరందరూ దేవునికి పిల్లలై ఉన్నారు, దేవునికి కుమారులై ఉన్నారు అంటారు. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ఏమంటుంది అంటే, ఎందరూ క్రీస్తుని అంగీకరించెదరో వారందరూ దేవుని పిల్లలై ఉన్నారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనాలు అంటున్నాయి, మనం ఆయన చేత దత్తపుత్రులము, ఆయన మనలను దత్తత తీసుకున్నారు, వారసులము అని అంటుంది. దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళం. ఎవరైతే సంఘంలో చేర్చబడ్డామో, క్రీస్తుని విశ్వసించామో, మనమందరము కూడా ఆయన యొక్క కుటుంబముగా ఉన్నాం. ఇంతవరకు ఓకే, కానీ ఇక్కడ రక్త సంబంధం అనేది కావాలి. కుటుంబం ఉంటే సరిపోదు, సమీప బంధువై ఉండాలి. చరిత్ర చెప్తుంది, బోయాజ్ అంట ఎలీమెలెకు యొక్క మేనలుడటండి, అంటే చాలా దగ్గర సంబంధం. అలాగే యేసు ప్రభు కూడా మళ్ళీ ఆయన కుటుంబస్తులుగా చేర్చుకోవడానికి ఆయన ఏం చేశాడో తెలుసండి, మనలాగే ఆయన కూడా రక్త మాంసాల్లోనికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మీరు చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే బలము గలవారిని, అనగా వారిని విడిపించుటకును, ఈ మాట చూడండి, ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. హల్లెలూయా. యేసుప్రభు ఎక్కడికి వచ్చాడండి? ఈ లోకంలోనికి వచ్చి మనము ఎలా అయితే రక్త మాంసాలు గలవారమో ఆయన కూడా అలాంటి రక్త మాంసాల పైకి అంటాడు, ఆయన దేవదూతల స్వరూపమును ధరించుకొనలేదు. దేవుడు అనుకుంటే ఏ రూపాన్నైనా ధరించుకోగలడు, ఆయన మహిమతో రాగలడు, మహిమ కార్యాలు చేసి మనుషులందరినీ నమ్మించగలడు. కానీ అది ఆయన చిత్తం కాదు. కానీ ఎవరైతే ఆయన పిల్లలుగా ఉన్నామో వాళ్ళందరినీ రక్షించడానికి మనలాగే ఆయన కూడా రక్త మాంసాల్లోనికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు సిలువలో ఏం చేశారు అంటే తన రక్తాన్ని ఇచ్చి మనలను కొనుక్కున్నారు. మనం ప్రతి ఆదివారము తీసుకుంటుంది అది ఒక శరీర సంబంధమైన రొట్టె ద్రాక్షరసము కాదు, కానీ ఆయన యొక్క రక్త మాంసములను మనము భుజిస్తున్నాం. ఇప్పుడు మనం ఆయనకి ఏమయ్యామండి? రక్త సంబంధికులము. హల్లెలూయా. ఆయన మన బంధువు, మన యొక్క రక్త సంబంధి అయిన బంధువు. ఇది ఎంత గొప్ప విషయం ఆలోచన చేయండి. సృష్టికర్త, ఆకాశ మహాకాశాలను పట్టజాలని మహోన్నతుడైన దేవుడు ఈ భూమి మీదకి రావటం, ఈ భూమి మీదకి వచ్చి తన పిల్లలమైన మనలాంటి రక్త మాంసాల్లోనికి వచ్చి ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు ధారపోసి ఆ రక్తములో మనలను కడిగి మనకి రక్త సంబంధి అయిన బంధువుగా ఆయన మారి ఉన్నాడు. హల్లెలూయా. ఇది నిజముగా మనం ఎంతో దేవుణ్ణి స్తుతించాల్సిన విషయం. అసలు మోయాబీరాలు మరి తన భర్త చనిపోయిన తర్వాత నిజంగా తన చరిత్ర మాసిపోవాలండి. దేవుని వాక్యంలో వైధవ్యపు వస్త్రం అని ఉంటుంది, వైధవ్యపు నింద అని ఉంటుంది. అంటే భర్త చనిపోయిన స్త్రీలకు ఏమాత్రం ఆ రోజుల్లో విలువ లేదు. అలాంటి విలువ లేని స్త్రీని బోయాజు పెళ్లి చేసుకోవడం ద్వారా తన యొక్క పేరును పొడిగించాడు, గుర్తింపునిచ్చాడు, తన చరిత్రను మార్చాడు. మన జీవితాల్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎందుకు పనికిరాని వాళ్ళం, ఘోర పాపులమైన మనులను, ఈ లోకంలో అసలు ఎలాంటి పేరు ప్రఖ్యాతులు లేని వాళ్ళము మనలను దేవుడు తన కుటుంబస్తులుగా, తన రక్త సంబంధికులుగా మార్చుకున్నాడు. ఇది మొదటి విషయం. అయితే ఇక్కడ ఆ సమీప బంధువుగా ఉన్న ఆయన బంధువు అయితే సరిపోదు, కానీ ఆమెను విడిపించడానికి అర్హత కలిగి ఉండాలి. చూడండి, ఇప్పుడు రూతు భర్త చనిపోయిన తర్వాత తన సొంత గ్రామం వచ్చిన తర్వాత తన పెళ్లి చేసుకోబోయే బంధువు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడానికి ఒక సమీప బంధువు అయితే సరిపోదు, కానీ ఆమెను విడిపించడానికి ఆల్రెడీ వాళ్ళకి కొన్ని ఆస్తులు ఉంటాయి ఆ ఊర్లో, ఇతను వెల చెల్లించి తన భూమిని విడిపించాలి, అలాగే తనని పెళ్లి చేసుకోవాలి. దీనికి తాకత్ అంటారు కదా, తాహత ఉంటే చేస్తారంటారు కదా, అలాగా తనకి ఎబిలిటీ కావాలి.
చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే బోయాజు దేవుని బిడ్డలారా 4వ అధ్యాయం 9, 10 వచనాల్లో బోయాజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తును, కిల్యోనుకును మలిహోనుకు కలిగిన యావత్తును నయోమి చేతు నుండి సంపాదించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. అంటే తిరిగి సంపాదించడానికి, తిరిగి విడిపించడానికి ఎవరికి? బోయాజుకి అర్హత ఉంది. బోయాజు ఆల్రెడీ చాలా ధనవంతుడు, అంతేకాకుండా దయాగుణము కలిగిన వాడు. రూతు తన పొలంలోనికి వచ్చినప్పుడు పనివాళ్ళు ఎవరో అమ్మాయి వచ్చి పొలంలో పరిగి వేరుకుంటుంది అన్నప్పుడు ఆమె ఏమీ అనొద్దు, మీరు ఇంకా ఆవిడ కోసం కాస్త గింజలు ఉంచండి అని అంటాడు. అంటే ఒక దయాగుణం కలిగిన వాడు. అలాగే సంపన్నుడైన ఈ బోయాజు మరి రూతును విడిపించడానికి ముందుకు వచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, రూతు నయోమి యెరూషలేముకు వచ్చిన తర్వాత, బెత్లెహేముకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారండి? కడు పేదలుగా ఉన్నారు. ఎలాంటి పరిస్థితి అంటే అత్త అంటది, నువ్వు పొలంలోనికి వెళ్ళి ఆ యొక్క పరిగి వేరుకొని తెస్తేనే కానీ మనం అన్నం తినడానికి, ఆహారం తినడానికి కూడా మన దగ్గర స్తోమత లేదు. అలాంటి పేద పరిస్థితిలో ఉన్న వారిని తనకున్న సంపదతో, వారికి ఉన్న ఆస్తిని విడిపించి వారిని మళ్ళీ ఒక విలువ కలిగిన, లేక ఒక పేరు కలిగిన, ఒక యెరూషలేములో సంపద కలిగిన కుటుంబంగా వారిని చేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరమ బోయాజుగా ఈ లోకానికి వచ్చిన ఆయన దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాల్లో మాట ఉంటుంది కదా, ఆయన వెండి బంగారము వంటి వెలగల చూడండి, బోయాజు ధనవంతుడు, ధనమిచ్చి విడిపించాడు కదండి. ఇది సులువే దేవుని బిడ్డలారా. విడిపించడం, విమోచించడం అంటే అర్థం ఏంటంటే తెలుసండి, వెల చెల్లించి విడిపించడం. అసలు విమోచకుడిగా ఉండాలి అంటే, విడిపించాలి అంటే ముందు వెల ఉండాలి. మనుషులుగా మనం ఆ పని చేయాలంటే ఈ లోకంలో కాస్త మనకి ధనమో లేకపోతే ఏదో సామర్థ్యం ఉంటే విడిపించవచ్చు. కానీ మానవాళ్ళందరినీ విడిపించడానికి ఒకే ఒక ఆయన సంపన్నుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ లోకం మనుషులు వెండి బంగారాలతో విడిపించడానికి తగినవారు కాదు, ధన ధాన్యాలతో విడిపించడానికి తగినవారు కాదండి. ఆయన విడిపించాలి, అది కూడా నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తంతో విడిపించాలి. ఎందుకంటే మనందరిలో పాపం ఉంది. ఎవరి కోసం ఎవరు ప్రాణం పెడదామన్నా సరే తగదు, ఎందుకంటే అందరము పాపులమే. ఒకే ఒక ఆయన పరిశుద్ధుడు, ఆయన పరలోకంలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారు. ఆయనంట మనల్ని ఎలా విడిపించాడండి? వెండి బంగారం వంటి క్షయమైపోయే వస్తువులతో కాదు, కానీ మూల్యము చెల్లించలేనిది ఏంటండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మూల్యము చెల్లించలేనిది. అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తముతో మనలను విమోచించాడు. యేసు ప్రభు మళ్ళీ ఏం చేశాడండి? విమోచించాడు. విమోచించాలంటే వెల చెల్లించాలి. బంధువైతే సరిపోదు, కానీ అతని దగ్గర ఆ యొక్క తాహత ఉండాలి, అతనికి ఆ అర్హత ఉండాలి. అలాగే మనలను విమోచించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారంట ఆ విమోచించడానికి వెలగా ఏం చెల్లించారో దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం ఒకసారి చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ చేయటానికును, చూడండి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునివ్వడానికి ఆయన వచ్చాడంట. హల్లెలూయా. క్రయము అంటే తెలుసండి, క్రయ విక్రయాలు అంటారు. క్రయము అంటే కొనడం, విక్రయము అంటే అమ్మడం. దేవుడు యేసుప్రభు వారు మనలను క్రయం అంటే కొనడానికి ఏమిచ్చాడటండి? అనేకుల కొరకు తనను విమోచన క్రయధనముగా అర్పించుకున్నాడు. ఈరోజు ఈ సంఘంలో మనం కూర్చున్నాము, ఈ ధైర్యంతో మనం ఉన్నాము అంటే కారణం ఏంటో తెలుసా? మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విమోచన క్రయధనముగా అర్పించబడ్డారు. మనలను కొన్నారండి. గమనించండి,
మనం ఊరికనే ఈ స్థలంలోనికి రాలేదు, ఊరికనే ఈ రక్షణ అనేది మనము పొందుకోలేదు. చూడండి, ఆ విమోచన క్రయధనం ఏంటి అంటున్నాడు అంటే, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘము. దేవుని బిడ్డలారా, ఆ విమోచన క్రయధనము ఏంటి అంటే ఆయన రక్తము క్రయధనముగా ఇచ్చాడు, వెలగా ఇచ్చాడు. ఎవరైనా ఈ పని చేయగలరా? ఆలోచన చేయండి. ఈ రోజుల్లో ఒక కిడ్నీ పోతేనే కిడ్నీ ఇవ్వట్లేదండి, అంతే కదా? ఇవ్వగలరా? ఎంత మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించిన వాళ్ళైనా సరే వారి అవయవాలు మీకు దానం చేయగలరా అంటే లేదు. అది కష్టం. అంటే మామూలుగా ప్రేమించుకునేటప్పుడు ఎంత గొప్ప మాటలైనా మనం చెప్తాం, కానీ అలా ప్రాణ త్యాగం చేసి లేక వాళ్ళ ప్రాణాన్ని మన కొరకు పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు, లేకపోతే అంత పెద్ద త్యాగాలు చేసేటప్పుడు ఈ మనుషులు ఎవ్వరూ కూడా అది చేయరు. కానీ నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు కలువరి సిలువలో నీ కోసం నా కోసం ఏం పెట్టాడు అంటే ఆయన రక్తాన్ని పెట్టాడు. ఒకసారి లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించండి. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా నీ కోసం నా కోసం ఆయన కాచి ఉన్నారు. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం అంటుంది, మీరు విలువ పెట్టి కొనబడినవారు. విలువ పెట్టి కొనబడినవారు. మనకు విలువనివ్వడానికి ఆయన రక్తం అనే వెలను ఆయన చెల్లించారు. ఒకసారట ఒక అబ్బాయికి వాళ్ళ తాతయ్య గారు ఒక వాచ్ ఇచ్చారట. ఆయన ఒక మాట చెప్పారట, ఇది మా నాన్నగారు పెట్టుకున్న వాచ్, తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా పెట్టుకున్నారా, 3 తరాల నుంచి వస్తుంది ఈ వాచ్. ఇప్పుడు నేను రేపో మాపో చనిపోతాను, ఇది నీ దగ్గర ఉంచుకో అని ఇచ్చి ఆయన చనిపోయాడంట. ఈ వాచ్ చాలా పాతది. ఈ అబ్బాయి చాలా పేదరికంలో ఉండి అవసరం వచ్చినప్పుడు దాన్ని అమ్ముదామని ఒక షాపుకి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్తే షాప్ అతను అన్నాడంట, దీనికేమి ఇస్తారా, ఇది చాలా కాలం పాత వాచ్, పోలే ఆకలితో ఉన్నట్లున్నావు, ఒక 100 రూపాయలు తీసుకో, ఆ వాచ్ నాకు ఇవ్వు, వాచ్ ఖరీదు కాదు, నీ స్థితి చూసి ఇస్తున్నాను అన్నాడంట. ఇదేంటి మా తాతయ్య ఇంతగా నాకు జాగ్రత్తగా దాచుకోమని ఇచ్చిన వాచ్లకి ఇతను 100 రూపాయలే ఇస్తానంటున్నాడని చెప్పి అతనికి మనసు ఒప్పక తర్వాత మార్కెట్కి వెళ్ళి ఒక పెద్ద షాప్కి వెళ్ళాడంట. ఈ వాచ్కి మీరు ఎంత డబ్బులు ఇస్తారండి అని అడిగాడంట. అడిగితే అతను అన్నారంట, ఇది చాలా పురాతనమైనది బాబు, ఏదో మా ఇంట్లో ఉంచుకోవడానికి తప్ప అమ్ముకోవడానికి అవ్వదు కనుక దీనికి ఒక 1000 రూపాయలు ఇస్తానన్నాడంట. ఈ అబ్బాయికి ఇంకా మనసు ఒప్పలేదు. మా తాతయ్య నన్ను ప్రేమించి దాచుకోమని విలువైందని ఇచ్చిన ఈ వాచ్కి 1000 రూపాయలు తగదు, నాకు ఇవ్వాలనిపించట్లేదని వెనక్కి వచ్చేసాడటండి. వెనక్కి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, పురాతనమైన వస్తువులు ఎప్పుడు కూడా మ్యూజియంలో పెడతారు. ఆ పిల్లోడికి ఆలోచన వచ్చిందంట, వచ్చి ఇలా కాదు, ఇది ఒకవేళ మ్యూజియంకి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నా తీసుకుంటారేమో అని చెప్పేసి అక్కడికి తీసుకొని వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత దానిని చూసిన ఆ వాళ్ళు ఏం చేశారటండి, కొన్ని $100కి ఆ వాచ్ని కొనుక్కున్నారట. గమనించండి, దాని విలువ ఎక్కడికి వెళ్తే పెరుగుతుందో అక్కడే దాని విలువ సరైనదిగా ఎంచబడ్డది. గమనించండి, మనుషులుగా మనం ఈరోజు మన జీవితాలని ఎవరి చేతుల్లోనో ఈజీగా పెట్టేయటం, లేక ఎవరి ప్రేమ కోసమో చాలా చూడండి, ఈ రోజుల్లో పిల్లలు ప్రాణాలు తీసుకునే విధానాన్ని చూస్తే వారిని ఎవరో ప్రేమించలేదని, ఎవరో వారిని సరిగ్గా చూడట్లేదని, చాలా చిన్న చిన్న విషయాలకి మనుషుల దగ్గర మన విలువను తగ్గించేసుకొని, నా బ్రతుకింతే, ఇంకా నా బ్రతుకు విలువ లేదు, నన్ను ఎవరూ ప్రేమించరు, లేకపోతే మనుషుల్లో నాకు గుర్తింపు లేదు అని మనము దిగజార్చేసుకుంటూ ఉంటాం. కానీ అలాంటి మన జీవితాలను యేసు ప్రభు దగ్గరికి వెళ్తే, యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్తే ఆయన మన జీవితాలకి కట్టిన వెలంతో తెలుసా అండి, ఆయన ప్రాణం. హల్లెలూయా. ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన లేఖనమే చెప్తుంది, మీరు విలువ పెట్టి కొనబడినవారు. నిజంగా బోయాజు అది పెద్ద విషయం కాదండి. శరీర సంబంధంగా ఉన్న బోయాజు తన దగ్గర ఉంది కాబట్టి కొంత వెల చెల్లించి రూతు యొక్క భూమిని విడిపించగలిగాడు. కానీ ఈ పరమ బోయాజు మాత్రము నిన్ను నన్ను విడిపించడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. తన రక్తమును ఇచ్చి మనకు విమోచన క్రయధనంగా మనలను విడిపించాడు. కనుక ఆయన ప్రేమను మనం ఎలా అంచనా వేస్తున్నాం, ఆయన ప్రేమను మనం ఎలా ధ్యానించగలుగుతున్నాం? దేవుని చేత పిలువబడి రక్షించబడిన మనం కూడా కొన్నిసార్లు ఆ త్యాగాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆయన స్తుతించలేని పరిస్థితి. దేవుని బిడ్డలారా, బోయాజు విడిపించాలని ఏమీ లేదండి. ఆల్రెడీ ఒక బంధువు తప్పించుకున్నాడు, నా వల్ల కాదండి, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, నేను చేయను అని. అదే మాట బోయాజు కూడా అనొచ్చు.
కానీ ఎందుకు బోయాజు రూతును మరి కటాక్షించాడు అంటే అది ప్రేమ మాత్రమే, అది కనికరం మాత్రమే. దేవుని దృష్టిలో మనము కూడా అనేక మందికి రక్షణ లేదు, అనేక మంది ఆయన ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు. కానీ మనము ఈ స్థితిలో ఉన్నాము అంటే ఆయనకు నీ పట్ల ఉన్న ప్రేమ. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఎప్పుడు అది జరిగింది? తల్లి గర్భంలో రూపింపబడక ముందే దేవుడు మనల్ని చూసి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రణాళికను ఎప్పుడు కూడా మనము మరచిపోకూడదు. 2 విషయాలు మనం చూసాం. సమీప బంధువు అయితే సరిపోదు, కానీ అతను ఏం చేయాలండి? విమోచించగలగాలి. విమోచించడానికి అతనికి అర్హత ఉండాలి. 2 విషయాలు. అతను సమీప బంధువు అయితే సరిపోదు, విమోచించగలడానికి అతనికి అర్హత ఉంటే సరిపోదు. కాదు, అతనంట ఇష్టపూర్వకంగా ఆ పని చేయాలి. బలవంతంగా అతనితో ఆ పని చేయించకూడదు. రూతు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం మీరు చూడండి ఒకసారి. రూతు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగింపుమని చెప్పాను. ఇశ్రాయేలీల్లో బంధు ధర్మమును గూర్చి కానీ క్రయ విక్రయములను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరుచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన తర్వాత ఇది వేరే విధానం. ఒకవేళ అలా ఒప్పుకోని వానికి అదొక చిన్న పనిష్మెంట్ లాగా ఒక గుర్తుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇతను ఏమంటున్నాడు అంటే, బోయాజు కంటే సమీప బంధువు దగ్గరికి వెళ్ళి అడిగారు, బాబు ఇలాగా ఎలీమెలెకు కుటుంబంలో విధవరాలుగా ఉన్న ఆ స్త్రీ మన దేశం వచ్చింది, ఆమెను విడిపిస్తావా, ఆమె భూమిని విడిపిస్తావా అని అడిగినప్పుడు ఇతను ఏమంటాడంటే, ఆమెను విడిపించడానికి నాకు ఇష్టమో లేదు, ఎందుకంటే ఆమెను విడిపించే హయాంలో నాకున్నది కోల్పోతాను. మేము తనకు ఒక కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారేమో అప్పటికి. సో తన స్థితిని తను చూసుకొని అలాంటి త్యాగం చేయడానికి ముందుకు రాలేదండి. కానీ దేవుని బిడ్డలారా, బోయాజు మాత్రము ఇష్టపూర్వకంగా చూడండి 8వ వచనం నుంచి చూస్తే, ఆ బంధువుడు నీవు దాన్ని సంపాదించుకొని మని బోయాజుతో చెప్పి తన చెప్పు తీగ బోయాజు ఎలీమెలెకునకు కలిగిన యావత్తును ఇందాక చదివినట్లుగా దాన్ని విడిపించడానికి ఊరు పెద్దలందరినీ తీసుకొని వచ్చి సాక్ష్యంగా పెట్టి, నేనున్నాను, నేను చేస్తాను, నేను విడిపిస్తానని ఆమెకున్న భూమిని విడిపించడమే కాకుండా రూతును వివాహం చేసుకోవడం 4వ అధ్యాయం చివరిలో మనం చూస్తూ ఉంటాం. ఇష్టపూర్వకంగా పనిచేశాడు. కనుక సమీప బంధువుగా ఉన్నవాడు విడిపించడానికి అర్హత ఉంటే సరిపోదు, కానీ ఆ పనిని ఎలా చేయాలండి? ఇష్టపూర్వకంగా చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వారు మన కోసం ప్రాణాన్ని పెట్టడానికి నిజంగా ఆయన ఇష్టపడే పెట్టారా? ఆయనకి నేనంటే అంత ఇష్టమా, అంత ప్రేమ అని మనం లేఖనాల్లోనికి ఒకవేళ వెళ్ళి ఆలోచించగలిగితే, యోహాను సువార్త చూడండి 10వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు వారు తను నేరుగా పలుకుతున్న ఈ మాట. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, ఏమంటున్నాడండి? నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. చూడండి, ఆయనకు అధికారం కలదు తిరిగి తీసుకొనడానికి అధికారం. కానీ యేసు ప్రభువారు ఏమంటున్నారు తెలుసా? ఎవరో నా ప్రాణాన్ని తీసుకోవట్లేదు, ఎవరో బలవంతంగా నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. హల్లెలూయా. అలాగే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మీరు చూస్తే, తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అని ఉంటుంది. చూడండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి ఏం చేశాడండి? తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. యేసు ప్రభువారు మనందరి కోసము రిక్తునిగా చేసుకున్నాడంట. దాని అర్థం ఏంటో తెలుసా? పరలోకంలో తండ్రితో సమానముగా ఉండగలిగిన యేసు ప్రభువారు తండ్రికి ఉన్న మహిమ తనకి ఉంది, తండ్రికి ఉన్న అధికారం తనకి ఉంది. యేసు ప్రభువారు శాసిస్తే ఏదైనా జరగగలదు. ఆయన దేవుడు, ఆయన మహిమ కలిగిన వాడు. కానీ భూలోకంలోనికి వచ్చిన తర్వాత తనలో ఉన్న మహిమ పక్కన పెట్టాడంట. హల్లెలూయా. తనలో ఉన్న అధికారాన్ని పక్కన పెట్టాడు. అందుకే సిలువలో
నువ్వు పిలువు, నీ తండ్రి నిన్ను విడిపిస్తాడంటే నేను ఒక్క మాట చెప్తే 12,000 వ్యూహముల సైన్యములు దేవదూతలు దిగి వస్తాయి. కానీ అంత అధికారాన్ని ఆయన పక్కన పెట్టేసి ఖాళీ చేసేసుకున్నాడంట. తన మహిమను తీశాడు, తన అధికారాన్ని తీశాడు, తను ఏమై ఉన్నాడో పరలోకంలో అవన్నీ తీసి మన కోసం పక్కన పెట్టి ఖాళీ చేసుకొని ఒక మనుష్యునిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అది ఆయన మన కోసం చేసింది. యేసు ప్రభువారు పరలోకంలో ఉన్న మహిమతోనే ఈ లోకంలోనికి దిగి వస్తే ఆయన ముందు ఏదీ నిలవలేదండి. కానీ మనుషులు తను కొడుతూ ఉంటే ఆ మహిమను పక్కన పెట్టేసి ఒక మనిషిగా, ఒక రిక్తునిగా వారికి తల ఉంచాడు. ఆ శిలువ మరణము దగ్గర అన్ని విషయాల్లో తను తాను అప్పగించేసుకున్నాడు. ఎందుకు అంటే మనందరి కోసం. అది ఆయన యొక్క ప్రేమ, ఇష్టపూర్వకంగా చేసిన బలియాగం. దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుందండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో, ఆయనను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అంటే యేసు ప్రభువుని మన కోసం నలగొట్టడానికి ఎవరికి ఇష్టమైందండి? తండ్రికి ఇష్టమైంది. అంటే తన కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు. యేసు ప్రభు అంటే తండ్రికి అపారమైన ప్రేమ. అలాంటి ప్రేమ కలిగిన కుమారుణ్ణంట సిలువలో నలగొట్టడానికి తండ్రికి ఏమైందండి? ఇష్టమైంది. అంటే పరలోకంలో ఉన్న తండ్రి ఇష్టపూర్వకంగా తన కుమారుని మన కొరకు అప్పగించారు, అన్ని శ్రమలకు అప్పగించారు. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో, ఆ గడియ వచ్చేసరికి యేసు ప్రభు వారి యొక్క శరీరము సహకరించకపోయేసరికి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించమని ఆయన అంటాడు. అయినను నా చిత్తము కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే జరగాలి. గమనించండి, తండ్రి కుమారులు ఇష్టపూర్వకంగా మన కోసం చేసిన బలీయమైన కార్యమే శిలువ త్యాగం. ఈ గుడ్ ఫ్రైడే, ఈ లెంట్ సీజన్ ఇవన్నీ వచ్చేసరికి సంఘంలో మనమందరము కూడా సిలువని ధ్యానిస్తూ చాలా శోక సముద్రంలో మునిగిపోతాం. ప్రభు నా కొరకు ఇంత ప్రాణత్యాగం చేశారని చాలా మనము దుఃఖంతో ఉంటాం. మంచిదే, కాదని నేను అన్నండి. నిజంగా ప్రభు మన కొరకు చేసిన కార్యాన్ని తలపోసుకున్నప్పుడు మనకి దుఃఖం వస్తుంది. బాధపడడం, దుఃఖపడడం మంచిది కాదని నేను అన్నగాని, తండ్రి కుమారులు ఇష్టపూర్వకంగా మన కోసం చేసిన శిలువ త్యాగాన్ని ధ్యానిస్తున్న మనకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటో తెలుసా? నా కొరకు ఇష్టపూర్వకంగా బలి అయిన యేసు ప్రభు కొరకు ఆయనకి ఇష్టమైనట్లుగా నేను జీవిస్తున్నానా లేదా? ఆయనకి ఇష్టమైనది నేను జరిగిస్తున్నానా లేదా అనే ఆలోచన మనలో కలగాలి. సంవత్సరాలు వెళ్ళిపోతున్నా కూడా సీజనల్గా ఏదో సిలువను ధ్యానించి అక్కడితో సరిపెట్టుకోవడం కాదండి. ప్రతిరోజు మన మధ్యలో మెదలాల్సిన ఒక గుర్తు ఏంటి అంటే సిలువ త్యాగం. ఆ సిలువ త్యాగాన్ని తలపోసుకుంటున్న మనం ఆయనకి ఇష్టకరమైన బిడ్డలుగా, ఆయన ఒక్కటే ఆశించేది మనం. ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి బాధపడలేదండి, ఇష్టపూర్వకంగా పెట్టారు. తండ్రికి కూడా ఇష్టమైంది. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే ఆయనకి ఇష్టమైన దాన్ని మనం జరిగించాలి. మన బ్రతుకులను ఆయనకి ఇష్టకరంగా మార్చుకోవాలి. ఆయన ఇష్టాన్ని ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించాలి. అప్పుడే తిరిగి ఆయనకి మనం చెల్లించే రుణం అనేది సంపూర్ణం చేయబడుతుంది. గమనించండి దేవుని బిడ్డలారా. ఇంకా దేవుని వాక్యంలో కొన్ని మాటల్లోనికి వెళ్తే, ఆ యొక్క గెత్సెమనే తోటలో యేసు ప్రభువారి యొక్క శరీరము అందుకు సహకరించట్లేదు. గమనించండి, ఆయన దేవుడుగా వచ్చిన దేవుడు మనిషిగా పుట్టిన మనుషుడు కనుక ఆ యొక్క శిలువ శ్రమలు తన ముందు కనబడుతున్నప్పుడు శరీరం అందుకు సహకరించట్లేదు. కానీ దీన్ని నేను వదిలేయకూడదు, ఈ కార్యాన్ని ఎలాగైనా జరిగించాలి అని తన్ను తాను కట్టుదిట్టం చేసుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది, మీరు ఒకసారి చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి ఎలా చేసుకున్నాడండి? ఆయన అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. నిజంగా అప్పగించుకోవడం అంటే ఏంటో తెలుసండి? నిజంగా ఆయనకి అది చాలా కష్టమైన పని. ఈరోజు రక్షణ అనేది చాలా ఉచితం అండి, కానీ అది దేవునికి చాలా ఖరీదైన అంశం.
ఒక తండ్రి కొడుక్కి ఒక 50 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొనిచ్చాడు అనుకుందాం. పుట్టినరోజు మరి సర్ప్రైజ్ చేస్తూ ఆ రోజు ఇంటి తాళాలు చేతిలో పెట్టాడు. కుమారుడికి ఆ ఆస్తి ఉచితమే కదండి. కుమారుడు దానికోసం ఏమైనా కష్టపడతాడా? లేదు. కానీ ఆ 50 లక్షలు సంపాదించడానికి తండ్రి వెనకతలు ఎన్ని కష్టాలు పడి ఉంటాడు, ఎన్ని డ్యూటీలు చేసి ఉంటాడు, ఎన్ని లోన్లు పెట్టి ఉంటాడు, ఎన్ని అమ్ముంటాడు, ఇంకా ఎంత అప్పుండి ఉంటుంది. కానీ అవేవి నా కొడుకు తెలియకూడదు, నా ప్రేమకు గుర్తుగా తనకు ఒక బహుమానము ఇవ్వాలి. అదే తండ్రి ఉద్దేశం. తండ్రి ప్రేమకు గుర్తే ఆ బహుమానం. అలాగే యేసు ప్రభువు వారు మనకిచ్చిన రక్షణ మనకు ఉచితం, కానీ దాని కొరకు ఆయన చాలా వెల చెల్లించారు, చాలా ఆయన శ్రమ పడ్డారు, తన్ను తానంట బలిగాను అర్పణగాను అప్పగించుకున్నారు. నేను ఈ టైంలో ఇది చేయకపోతే తండ్రి కోపం చల్లారదు. భూమి మీద మనుషులందరూ ఆయన కోపానికి బలైపోతారు, అందరూ నరక ప్రాప్తులైపోతారు. కనుక నేను ఇది చేసి తీరాల్సిందే అని నీ మీద నా మీద ప్రేమతో తన్ను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నారు. అది సిలువ యొక్క అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. సిలువను ధ్యానిస్తున్న మనం ఆయన మన వెనక చేసిన కార్యం ఎలాంటిది అనేది మనం జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి. కనుక నిన్నుగా ప్రేమించే దేవుడు ఆయన. నీ బలహీనతలు చూడకుండా, గమనించండి, ఎప్పుడైనా సరే మనిషికి నచ్చినట్లుగా ఉంటే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. మన బలహీనతలు బయటపడితే కాస్త దూరం అయిపోతారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఇంకనూ మనము పాపులుగా ఉంటుండగానే, ఇంకా శత్రువులుగా ఉంటుండగానే, ఇంకా దూరస్తులుగా ఉంటుండగానే ఆయన మనలను ప్రేమించి తన ప్రాణం పెట్టారు. నిన్నుగా ప్రేమించే దేవుడు ఆయన. నీకు విలువనివ్వటానికి తన రక్తం ఇచ్చిన దేవుడు ఆయన. ఆఖరిగా ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మనం ఎప్పుడైనా బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, మనం అందరం వెళ్తాం. వెళ్ళినప్పుడు మనం కొనుక్కునే దానికోసం చాలా చూస్తాం. డ్రెస్లో కొనుక్కునేది ఒకటైనా చాలా చూస్తాం. ఒక డ్రెస్ మీరు తీసి పట్టుకున్నారు, అది మీకు కలర్ నచ్చింది, క్లాత్ నచ్చింది, వేసుకుంటే మీకు చక్కగా సరిపోయింది, తీసుకోవాలని మనసులో ఉంది, కానీ అటు ఇటు తిప్పుతారు, నచ్చినా కూడా దాన్ని పక్కన వదిలేసి వచ్చేస్తారు. ఎందుకు అలా వచ్చేస్తాం మనం? కాస్ట్. కొన్నిసార్లు అది మనం పట్టుకున్నప్పుడు దీనికి ఇంత పెట్టడమో అవసరమా, ఇది అంత వర్త్ కాదేమో అని మనం ఆలోచించి ఏం చేస్తాం? వదిలిపెట్టేస్తాం. అంటే ఒక్క డ్రెస్సే నువ్వు అనుకున్న దానికి వర్త్ కాకపోతే నువ్వు దాన్ని విడిచిపెట్టేసి వచ్చేస్తావు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకంలో ఉన్న దేవుడు, మహిమలో ఉన్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు పరలోకంలో నుంచి నిన్ను చూసినప్పుడు భూమి మీద నా స్థితి ఏంటండి? ఘోరమైన పాపులం, మనం అస్థిరులం, నమ్మదగిన వారం కాదు. కానీ పరలోకంలో ఉన్న యేసు ప్రభువు వారు ఏమనుకున్నారో తెలుసా? వీళ్ళ కోసం నేను ప్రాణం పెట్టాలా, ఇలాంటి వాళ్ళ కోసం నేను బలి అయిపోవాలా, నా రక్తానికి వీళ్ళు వర్తేనా అని ఆయన అనుకోలేదండి. ఆయన రక్తము కంటే, ఆయన ప్రాణము కంటే మనల్నంటే ఎక్కువగా ప్రేమించాడు. హల్లెలూయా. అది ఆయన మనకిచ్చిన విలువ. గమనించండి, యేసు ప్రభు వారి యొక్క ప్రేమను మనం తెలుసుకొని, యేసు ప్రభు ప్రేమలో మనం బ్రతుకుతూ తిరిగి ఆయన చేసిన దానికి మనము కృతజ్ఞత కలిగిన హృదయంతో ఆయనకి ఇష్టకరమైన బిడ్డలుగా జీవించడం తప్ప తిరిగి ఆయనకి మనం ఏమిచ్చినా ఆయన రుణము తీర్చలేం. యేసు ప్రభు వారు మన సమీప బంధువుడైన, మన రక్త సంబంధి అయిన బంధువు అయిన. చూడండి, రూతు ఒక అన్య స్త్రీగా ఉంది. మనము కూడా ఎఫెసీ పత్రిక అంటుంది 2వ అధ్యాయం 13వ వచనం, మునుపు మీరు దూరస్తులైన బిడ్డలు, ఇప్పుడు క్రీస్తు యేసు వలన మీరు ఏమయ్యారు? సమీపస్తులయ్యారు. దేవునికి సొత్తుగాను ఆయనకి ఇష్టమైన జనాంగంగాను మనం మార్చబడ్డాం. దీనంతటి వెనక యేసు ప్రభువారు జరిగించిన బంధు ధర్మము. హల్లెలూయా. ఆయన మనకి సమీప బంధువుడుగా వచ్చాడు. ఆయన రక్త సంబంధులుగా మనల్ని మార్చుకున్నాడు. అంతేకాదు, ఆయన వెల ఇచ్చి మనలను విడిపించారు. ఆ వెలను కూడా ఆయన ఇష్టపూర్వకంగా ఇచ్చి మనల్ని విడిపించారు. నాకు అనిపించింది వాక్యం ధ్యానించిన తర్వాత, ప్రభువా, జీవితాంతము నీ పాదాల దగ్గర కృతజ్ఞత కలిగి బ్రతకడం తప్ప తిరిగి మేము ఏమిచ్చినా నీ రుణం మేము
తీర్చలేం. అంతే కదండి. ఇంకా మనం ఆలస్యంగా రావటం, ఆయన్ని ప్రేమించటంలో వెనకాడడం, ఇంకా ఆయన ప్రేమను మరి బ్రదర్ పాడుతూ ఒక మంచి మాట మాట్లాడారు. నా హృదయం కదిలింపబడింది. నీ ప్రేమను అనుమానించేవారిగా మేము ఉండకూడదు. ఆ ప్రేమలో నిత్యము మనం ఆనందిస్తూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.